హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 88. భోజనం చేస్తున్నప్పుడు కూడా శివ తనని టీజ్ చేస్తూనే ఉండడంతో బలవంతంగా 2 ముద్దలు కుక్కుకొని వెళ్లి రూమ్ డోర్ బిగించుకొని పడుకుంటే, అందరూ పడుకున్న తర్వాత రూమ్ సౌండ్ వచ్చేసరికి టక్కున లేచి కూర్చుంది చందన. ఇప్పుడెవరు డోర్ కొడుతున్నారు? ఒకసారి పడుకున్న తర్వాత మమ్మీ వాళ్ళు గాని, డాడీ వాళ్ళు గాని ఎవరూ డిస్టర్బ్ చేయరు కదా అనుకుంటూ భయంగా డోర్ ఓపెన్ చేసేసరికి శివ స్టైల్‌గా నిలబడి కనిపించడంతో టక్కున డోర్ మూసేయబోతుంటే బలవంతంగా తోసుకుంటూ లోపలికొచ్చి డోర్ లాక్ చేయడంతో "డోరెందుకు లాక్ చేస్తున్నావు బావా" అని కంగారుగా గబగబా అడిగేసింది. శివ చందన వైపు చూసి ఒక లుక్ ఇచ్చి లాక్ చేయడం అంటే తాళం వేయడం. నేను జస్ట్ బోల్ట్ పెట్టాను. దానికెందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నావు? అయినా మనం లోపల ఏం చేస్తున్నామో పెద్దవాళ్ళు చూస్తే బాగోదు కదా అని శివ సిగ్గుపడుతూ చెప్పాడు. చందన విచిత్రంగా చూసి మనమేం చేస్తున్నామని ఇప్పుడు వాళ్ళు చూస్తే ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి అని అనేసరికి, ఒసై నువ్వు పెరగడానికి తాడేలా పెరిగావు గాని ఇంకా ఎల్కేజీ స్టేజ్లోనే ఆగిపోయావని అన్నాడు. ఆ అని చందన నోరు తెరిచేసరికి గడ్డం కింద చేపెట్టి నోరు మూసి, యాక్చువల్గా నిన్న నేనిచ్చిన కిస్కే నువ్వు బాగా డిస్టర్బ్ అయి ఉంటావు కదా. పాపం అప్పుడే భయపెట్టకూడదని అనుకున్నాను గాని నన్ను చూసి ఏదో దయ్యాన్ని చూసినట్టుగా ఫీల్ అవుతూ పరిగెత్తుతూ వెళ్ళిపోయావు. చూడు, అక్కడ మా డిటెక్టివ్ సత్యకి డౌట్ వచ్చి, అదేంట్రా నిన్ను చూడగానే అది పారిపోయిందంటే ఏం లీలలు చూపించావని నన్నడిగింది. నాకు తెలిసి అక్కడ మమ్మీ, డ్యాడీ కూడా డౌట్ వచ్చే ఉంటుంది కానీ, వాళ్ళు పెళ్ళికి వెళ్ళే హడావిడిలో ఉన్నారు కాబట్టి వచ్చాక నన్నడుగుతారు. అత్తయ్య వాళ్ళకి, అమ్మమ్మకి కూడా డౌట్ వచ్చుంటుంది కాబట్టి, నన్ను వాళ్ళ దగ్గర బుక్ చేసావు కాబట్టి నీకు మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దామని వచ్చాను అనేసరికి నోట్ మీద చేతులు వేసుకొని, తన డ్రెస్ చూసుకొని, ఆ రోజు శివ ఉన్నాడని మంచి డ్రెస్ వేసుకోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఆమె రియాక్షన్‌కి నవ్వుకుంటూ పర్లేదు. ఒకసారి చెప్తే నువ్వు వింటావు. కాదు కాదు 2 సార్లు చెప్తే వింటావని నాకర్థమైంది. ఒ అను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే దగ్గరికి రాకు బావా! వచ్చావంటే గట్టిగా అరుస్తాను. అందరి ముందు నువ్వు పెద్ద రోమియో అవుతావు చెప్తున్నా అంటూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంటే సరే అరు అన్నాడు శివ. నిజంగానే అరుస్తాను బావా అని చందన భయంగా అనేసరికి, అరే అరవమని నేనే పర్మిషన్ ఇస్తుంటే అరవడానికి నీకేంటే ప్రాబ్లం? అంటే నీకేమైనా పిచ్చా? అరిస్తే అందరూ నిన్ను చెడ్డవాడు అనుకుంటారని కోపంగా అంది. శివ నవ్వుతూ ఒక్కసారిగా మీదకెళ్ళేసరికి వెనక్కి కబోర్డ్ ఉండేసరికి అక్కడ ఆగిపోతే 2 ఇంచుల దూరంలో ఉన్న ఇద్దరి పెదవులను చూసి చందన కంగారు పడుతూ ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకోవడం కూడా మర్చిపోయింది. ఆమె మెడ మీద పట్టిన చెమటలను శుతిమెత్తగా తుడుస్తూ మొహం మీద పడుతున్న ముంగురులని చెవి వెనక్కి నెట్టేసి, నిజంగా నువ్వు అరవాలని అనుకుంటే ఈ పాటికి అరిచి ఉండేదానివి. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో అని నాకు అనాలిసిస్లు, ఎక్స్‌ప్లనేషన్‌లు ఇస్తూ ఉండేదానివి కాదు. నిజం చెప్పు. ఎప్పుడు రిజర్వ్డ్‌గా ఉండే నువ్వు బావా, బావా అంటూ నా వెనుక నీకెలాంటి ఫీలింగ్స్ లేకుండానే తిరిగావా? అని అడిగేసరికి చందన ఏం మాట్లాడకుండా తలదించుకుంది. నువ్వలా సైలెంట్‌గా ఉంటే నేనేం అర్థం చేసుకోవాలి చందు? నాకు నీ నోటి నుంచి ఆన్సర్ వినాలనుందని ఆమె బుగ్గలు పట్టుకుని తల పైకి ఎత్తడంతో కళ్ళలో నీళ్లు కనిపించేసరికి దూరం జరగబోతున్న అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కొని, ఆ రోజు అక్క పెళ్లిలో నేను అలా మనస్ఫూర్తిగా చెప్పలేదు బావా.
డబ్బున్న ఇంట్లో పుట్టిన, పేదింట్లో పుట్టిన మేనమామ కొడుకులంటే ఒక రకమైన క్రష్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ నువ్వు నాకు మేనమామ కొడుకువి కాకపోవచ్చు కానీ, ఎదురింట్లో చూస్తూ పెరిగాను నేను. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అక్క పెద్ద బావని ప్రేమిస్తున్నట్టు, నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు ఒక స్టేజ్ వరకు కూడా మాకు కూడా తెలీదు. ఎప్పుడైతే మీ అన్నయ్యతో మా అక్క పెళ్లి సెట్ అయిందో అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ముందే నా ప్రేమ విషయం చెప్పి బావలాగా అక్కని చులకన చేసినట్టు నువ్వు కూడా ఎక్కడ చులకన చేస్తావో అన్న భయంతో నేను నీతో ముందు ఫ్రెండ్‌షిప్ చేశాను కానీ నువ్వు శక్తి బావలాగా కాదు అనుకున్న తర్వాతే నేను నీతో ఫ్రీగా మూవ్ అయ్యా. తెలియకుండానే నీ మాటలతోనూ, నీ బిహేవియర్‌తోనూ నేనింకా ఇంకా నీ ప్రేమలో పడ్డాను బావ. కానీ బావకి మా ఫ్యామిలీతో కలవడం ఇష్టం లేదు. వంశీ అన్నయ్యకి మీ ఫ్యామిలీ అంటే మంచి ఒపీనియన్ లేదు. చింటూ అన్నయ్య, శక్తి బావ మాట్లాడే వరకు కూడా మీతో అడ్జస్ట్ అయితే ఆదిత్య అన్నయ్య మాత్రం మొదటి నుంచి ఉన్న స్పోర్టివ్‌నెస్ వల్ల మీ మీద ఎలాంటి కోపాలు, ద్వేషాలు పెంచుకోలేదు. దితి అక్క నిజానికి ఇంట్లో అందరూ ఒపీనియన్ లేకుండా పెళ్లి చేసుకోకూడదని ఇన్ని రోజులు శక్తి బావ మీద ఒపీనియన్ చెప్పలేదు కానీ ఎప్పుడైతే ఆ ముద్దు వీడియో వైరల్ అయిందో అప్పటినుంచి తను బావని చేసుకోవడానికి మొండి పట్టు పట్టింది. బికాజ్ ఆడపిల్ల మీద రూమర్స్ క్రియేట్ అయితే అవి పోవడం అంత ఈజీ కాదు కాబట్టి. అక్క వాళ్ళ రిసెప్షన్ రోజు అన్నయ్య నా దగ్గరకొచ్చి దితి విషయంలోనే మేము ఇష్టం లేకుండా పెళ్లి చేశాం. అసలు ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉండడానికి రీజన్ అక్క వాడికి ముద్దు పెడుతూ న్యూస్ ఛానల్లో వైరల్ అవ్వడం వల్ల గాని, లేకపోతే ఒప్పుకునే వాళ్ళం కాదు. ఒక చెల్లిని పంపించడానికే మాకింత ఇరిటేషన్ గా ఉండుంటే, మరొక చెల్లెల్ని ఆ ఇంటికి కోడలుగా చేయాలన్న ఇంట్రెస్ట్ మాకస్సలు లేదు అని గంటసేపు నా బ్రెయిన్ వాష్ చేసి వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ముగ్గురు చేతుల్లో పెరిగాను బావ. ఆదిత్య అన్నయ్య నేనొక తల్లి పిల్లలం అయినా కూడా వంశీ అన్నయ్య, చింటూ అన్నయ్య కూడా నాకు ఆదిత్య అన్నయ్యతో సమానమే. అందుకే వంశీ అన్నయ్య ఫీల్ అవ్వకూడదని ఆ రోజు ధృతి కరణ్ గారు అడిగినా నేనలా ఆన్సర్ చెప్పాల్సొచ్చిందని చందన అనేసరికి ఆమె మొహాన్ని 2 చేతుల్లో తీసుకొని మరిప్పుడేం చెప్తావ్ అన్నాడు. అనేవాళ్ళని ఒప్పిద్దాం అనేసరికి శివ పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె పెదాలు అందుకుని కిస్ చేశాడు. పావుగంటకి ఊపిరి ఆడక కొట్టేసరికి దూరం జరిగి ఇబ్బందిగా బుర్ర గోక్కుంటే ఎందుకంత ఆత్రం నీకు? అసలు మీ అన్నయ్యకి నీకెన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి బావా అంది చందన. ఇదిగో ఆ రోజు మాట్లాడినట్టు మా అన్నయ్యని నా ముందే ఇన్సల్ట్ చేస్తే మాత్రం నాకు నచ్చదు చెప్తున్నా అనేసరికి బాబు అప్పుడు నిన్ను ప్రసన్నం చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది. కాబట్టి బుద్ధుంటే ఇంకొకసారి అంత ధైర్యం నేను చేయనని అనేసరికి నవ్వుతూ ఆమెని హగ్ చేసుకున్నాడు. గంట తర్వాత సరే సరే ఇంక వెళ్ళు బావ. ఎవరైనా చూస్తే బాగోదని చందన అనేసరికి ఎలాగో మనం ఉండేది ఇంట్లోనే కాబట్టి రూమ్‌లో పడుకున్నామని అనుకుంటారులే. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతానని గోముగా చందు మెడ మీద గీతలు గీస్తుంటే చూడు 3 టైమ్స్‌కే నీ మీద నాకు క్లారిటీ వచ్చింది. ఓవర్ యాక్షన్ చేయకుండా నోరు మూసుకొని నీ రూమ్‌లోకి వెళ్లి బావా అని చందన చెప్పేసరికి నేనెళ్ళను అంటూ శివ అల్లరిగా నవ్వేసరికి దొంగ వేషాలు వేయకుండా పో అంటున్నా ఆమె మాట మధ్యలోనే ఆగిపోయేలా కంఠం దగ్గర గట్టిగా కిస్ చేయడంతో దెబ్బకి మాట పడిపోయింది. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.